రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజధానిలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఏఐసీసీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేటు కేసు నోటీసును అఫిడవిట్లో దాచారంటూ ఫిర్యాదు ఆధారంగా రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ఈ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని కాంగ్రెస్ అధిష్టానం మండిపడుతోంది. రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజధానిలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఏఐసీసీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేటు కేసు అఫిడవిట్లో దాచారంటూ ఫిర్యాదు ఆధారంగా రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ఈ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని కాంగ్రెస్ అధిష్టానం మండిపడుతోంది.